సో, నేను టెక్నికల్ మాట్లాడక ముందు, నేను యాక్చువల్లీ నా గురించి లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. నా పేరు లక్ష్మీనారాయణ. నాకు 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీలో ఉంది. ఐ హావ్ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఆన్ డిఫరెంట్ డొమైన్స్ మీద నేను చేశానండి. లైక్ హాస్పిటల్ డొమైన్ ఉండొచ్చు, ఇన్స్యూరెన్స్ డొమైన్ ఉండొచ్చు, సేల్స్ డొమైన్ ఉండొచ్చు. అండ్ ఐ వర్క్ ఇన్స్యూరెన్స్ డొమైన్ ఉండొచ్చు. చాలా డొమైన్ మీద నేను వర్క్ చేశాను. అండ్ ఐ యామ్ ఆల్సో వర్కింగ్ కరెంట్‌లీ వర్కింగ్ ప్రొఫెషనల్ అండి. అండ్ నేను మా వెబ్‌టెక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో గాని టై అప్ అయ్యున్నాను యాస్ ఎ ట్రైనర్‌గా. ఎందుకు సార్ పైథాను? ఈజీ. ఈజీ టు లెర్న్. అంటే ఈజీ నేర్చుకోవడం గాని ఈజీ. రెండోదేంటి తెలుసా? నేను చెప్పిస్తా కాబట్టి. మనకి ఈజీగా ఉండాలి గదా! సో, ఈజీ టు లెర్న్ ఫస్ట్ పాయింట్. అవునా? అండ్ నో నీడ్ టు పే ఎనీ అమౌంట్ ఫర్ ద డౌన్‌లోడింగ్ ద సాఫ్ట్‌వేర్ గాని. ఓపెన్ సోర్స్ అంటాం దాన్ని. ఓపెన్ సోర్స్. తర్వాత దీన్ని ఇంటర్‌ప్రెటర్ బేస్ అంటాం. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్‌ని ఇంటర్‌ప్రెటర్ బేస్ అంటాం. ఇంటర్‌ప్రెటర్ బేస్డ్ అంటాం. స్టెప్ బై ఇంటర్‌బేస్డ్ బేస్. స్టెప్. హ్మ్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటాం. చూడండి పైథాన్ ఇంత వెరైటీస్ ఉంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఈ మధ్య ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సార్ హలో. ఆ! చెప్పండి. ఇంటర్ప్రిటర్ అంటే ఆల్గరిథమే కదా? ఇంటర్‌ప్రెటర్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ అండి. అది ఆల్గరిథం కదా? అంటే దీన్ని అల్గోరిథం అనము. సాఫ్ట్‌వేర్ అంటాము. ఉమ్, ఏంటంటే మన కోడ్ రాసినప్పుడు మన మిషన్‌కి ఉమ్, అర్థం అవ్వాలంటే ఒక ట్రాన్స్‌లేటర్ కావాలి. ఆ ట్రాన్స్‌లేటరే ఉమ్, ఇంటర్‌ప్రెటర్. అదేం చేస్తదంటే మనం ఉమ్. జనరల్‌గా ఏ దాంట్లో రాస్తాము? ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్‌లో రాస్తాం. అంటే పైథాన్ రాస్తామనుకోండి. బైనరీ బట్ ఆ! కంప్యూటర్ బైనరీ లాంగ్వేజ్ కదా సార్? యెస్. కంప్యూటర్‌ని అదే ఉమ్, లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్‌ని లో లెవెల్‌కి కన్వర్ట్ చేయాలంటే వి నీడ్ టు యూజ్ ఎ ఉమ్, ట్రాన్స్‌లేటర్. వన్ ఆఫ్ ది ఉమ్, ట్రాన్స్‌లేటర్ ఈస్ ఎ ఇంటర్‌ప్రెటర్. ఉమ్. ఓకే ఓకే సార్. ఆ! హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే సిపియు కన్వర్ట్ ఉమ్, అవుతదన్నమాట. సిపియు ఉమ్, కదా ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే ఆ, హై లెవెల్‌లో రాసిన కోడ్‌ని సిపియులో లో కన్వర్ట్ లెవెల్. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఇంటర్‌ప్రెటర్ బేస్డ్. అర్థమైందండి? హ్మ్. ఎస్ సార్. ఇలా ఇలా చూడండి పైథాన్ అంటే ఇన్ని స్టేట్మెంట్లు నేను చెప్పేసాను. అంటే ఈజీ టు లెర్న్, ఓపెన్ సోర్స్, ఇంటర్‌ప్రెటర్ బేస్డ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రతిదీ ఆబ్జెక్ట్ అండి పైథాన్‌లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏజ్ ఈక్వల్ టు 10 అనుకోనండి. జనరల్‌గా ఇది మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసుంటారు. ఏ అనేది గాని ఆబ్జెక్ట్ ఇక్కడ. వావ్! వెరైటీ గదా! బావుంది గదా! అండ్ ప్రతిదీ మనం ఇక్కడేంటంటే ఫంక్షన్ రాయొచ్చు వెరీ ఈజీగా. లైక్ ఐయామ్ టేకింగ్ ఒక ఫంక్షన్ ఎఫ్1 దీంట్లో ఇంకొక ఫంక్షన్ కానీ పాస్ చేయొచ్చు. వి కెన్ సెండ్ ఎ ఫంక్షన్ ఇన్‌సైడ్ అండ్ వి కెన్ ఆల్సో రిటర్న్ ద ఫంక్షన్. ఈ టెక్నిక్స్ అన్నీ వి ఆర్ కాల్డ్ యాస్ ఎ ఫంక్షనల్ ప్రోగ్రామ్ అంటాం. ఇలాంటియన్నీ చాలా చేయొచ్చండి పైథాన్‌లో. ఇప్పుడు మీరు పైథాన్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనంటే, ఒకటి ఇంత ఈజీ లెర్న్ అండ్ నేను చెప్పాను గదా! 0% కాంప్లెక్సిటీ అండి. వేరే లాంగ్వేజ్‌లో అయితే కాంప్లెక్సిటీ ఎక్కువ. ఈ దాంట్లో 0% కాంప్లెక్సిటీ. నేను ఒకప్పట్లో అరౌండ్ 5 ఇయర్స్ బ్యాక్ నేను సింగపూర్ వెళ్ళా. అక్కడ మీరు చూస్తే 0% క్రైమ్. అంటే నేనేం కంపారిజన్ చేస్తున్నా చూడండి. మన సింగపూర్ అనేది 0% క్రైమ్ ఎలాగో, అలాగే పైథాన్ కొన్ని 0% కాంప్లెక్సిటీ. అక్కడ క్రైమే ఉండదండి. అక్కడ అందరూ మనలాగా తిరుగుతుంటారు. ఏదన్నా ఇన్సిడెంట్ అయిందా, అప్పుడే ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. అందుకే అక్కడ 0% క్రైమ్. మన ఇండియాలో పోల్చుకుంటే అది వేరు గాని. యెస్. ఇది గాని పైథాన్ గాని 0% కాంప్లెక్సిటీస్. కాంప్లెక్సీ లేని ఒక కోడింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్. ఓకేనా? యాహ్! ఇప్పుడు పైథాన్ ఎందుకు అంటే ఈజీ ఇయన్నీ ఓకే. పైథాన్ ఇంకొక పాయింట్ ఉంది. ఎందుకు నేర్చుకోవాల్సొస్తదంటే, పైథాన్ ఈస్ ఏ మనకి మోర్ థాన్ 8000 కంటే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. అది ఎప్పుడు నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ అలా చూసుకుంటే 8000 ఇప్పుడు చూసుకుంటే ఇంగా 80,000 ప్లస్ ఉన్నాయి. అంటే మోడల్స్. మోడల్స్ అంటే ఏం కాదండి. లైబ్రరీస్ అంటాం. ఏంటది? లైబ్రరీ. అంటే ఇన్ని లైబ్రరీలుంది. ఇన్ని లైబ్రరీలో మనం ఏ లైబ్రరీని మనకి రిక్వైర్మెంట్ బట్టి వాడుకోవచ్చు. అది ఫ్రీగా. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఎగ్జాంపుల్ చెప్తా.
మీరు వాట్సాప్ మెసేజ్ పంపించాలి మీ ఫ్రెండ్కి, క్లోజ్ ఫ్రెండ్కి. నైట్లో జనరల్గా హ్యాపీ బర్త్డే ఎప్పుడు చెప్తారండి? మీ క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే ప్రదీప్ మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? సార్ మన క్లోజ్ ఫ్రెండ్ ఆ? మణినా? అమ్మాయి సార్. అమ్మాయా? ఏం పేరు? సార్ పద్దు సార్. ఆ? పద్దు సార్ అమ్మాయి పేరు. ఏం పేరు? పద్దు సార్. పద్దు. ఓకే. ప్రదీప్ పద్దుకు పంపించాలా రాత్రి 12 గంటలకి. బట్ వీడికి నిద్ర వస్తుంది. ఏం చేస్తాడు? అలారం పెట్టుకుంటాడు. అలారం పెట్టుకొని మెసేజ్ పంపించాలి కదా. Yes, అలా sir. కాకుండా పైథాన్ వచ్చింది అనుకో, పైథాన్ లో పొద్దున్న రాసి పెట్టేశాడు కోడ్ రాసి పెట్టేసాయి. అది రాత్రి 12 గంటలకు పోయి అమ్మాయికి చేరుతుంది. అంతే ఎగ్జాక్ట్ 12 o'clock ఎగ్జాక్ట్ వాళ్ళకి పంపించచ్చు నువ్వు. ఫార్ములా కూడా పట్టుకోండి. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కాజల్ ప్రభాస్ కి పంపించినట్ట సార్. అంతే, అదే పైథాన్ కోడ్. ఇలా కూడా వాడచ్చా? పైథాన్ ఇలా కూడా వాడచ్చా సార్? అవును, అందుకే కదా పైథాన్ మీరు నేర్చుకోమంటుండేది. ఓకే సార్. దానికి ఏం లేదు, పై వాట్ కిట్ అని ఒకటి ఉంది. పై వాట్ కిట్ అని ఒక మోడల్ ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం. పిప్ ఇన్స్టాల్ పై వాట్ కిట్ అని వాడుకొని ఏంటది ఇది వాడి పై వాట్ కిట్ డాట్ సెండ్ మెసేజ్, సెండ్ వాట్సాప్ మెసేజ్ ఎవరికి పంపించాలి? +91 కంట్రీ కోడ్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ మొబైల్ నెంబర్ ఉంది 9848006666. శివమణినా? 9848 సంథింగ్ ఇలా ఒక నంబర్ ఉంది. ఓకే, పంపించారు. ఏ టైంలో పోవాలి? రాత్రి 12 గంటలకి 0.0 అంతే. 00 అవర్స్కి 00 టైమింగ్స్. ఓకే, డేట్ కానీ ఇవ్వచ్చు, ఏ డేట్కి వెళ్ళాలి అనేసి. సో దట్స్ ఆల్. ఇమ్మీడియట్ గా మనం సెండ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్. ఓకే, అంత ఈజీ అనమాట. ఎన్ని లైన్ కోడ్ ఆఫ్ రాశాను? ఎన్ని లైన్ కోడ్ రాశాను నేను? హార్డ్లీ నేను ఎంత రాశానండి కోడ్? ఒకటి ఇదొకటి అంతే కదా. దీనికి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వాట్సాప్ కిట్ అని ఇంపోర్ట్, పై వాట్ కిట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతే, 2 లైన్స్ ఆఫ్ కోడ్. వాటి ఇన్స్టాల్ చేశారు, లైబ్రరీని లేక మోడల్స్ అంటాము. దాంతో ఈ మెథడ్ ద్వారా మనం పంపిస్తున్నాము. అయిపోయింది. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారండి మరి? 2 lines. అదే పైథాన్ అంటే. వేరే లాంగ్వేజ్ లో రాయండి దీన్ని. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? చూడండి, ఇంకా ఒకటి ఈజీగా చెప్తా. మీ ఒక 4 పేర్లు చెప్పండి. లైక్ ఇక్కడే నేను చూస్తున్నా మీ పేర్లు. ఒకటి రేవంత్, సాయి. ఓకే, సాయి. ఒకరు ప్రదీప్. ఎస్, ప్రదీపే కనబడుతున్నాడు నాకు. రామ్ చరణ్ ఉండు. ఓకే, రామ్ చరణ్. చిరంజీవి బాగున్నారా? రామ్ చరణ్, చిరంజీవి బాగున్నారా? బాగున్నారు. అభి. శివాజీ. ఎవరు? శివాజీ. కరుణ. కరుణ. శివాజీనా? నీ ఫ్రెండ్ పేరా నీ పేరా? మా ఫ్రెండ్ పేరు సార్. ఓకే, కరుణ. మన పేరు మోహన్. చాలు. ఓకే, కరుణ. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను వెరీ సింపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను పేరు ఇస్తాను, నేమ్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఎంత ఈజీనో చూడండి. ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ నేమ్స్ ఉంది కదా, ఇక్కడ నేమ్ అని ఇచ్చా. నేమ్ ఈక్వల్ టు మనము యూజర్ని అడుగుతున్నాం పేరు ఎంటర్ చేయమనేసి. పేరు ఎంటర్ చేస్తాము. పేరు ఎంటర్ చేసినాక అది ఆ పేరు నేమ్స్లో ఉందా లేదా, అంతే. సింపుల్ ప్రోగ్రామ్. అంటే నేమ్ ఇన్ నేమ్స్ అంతే. ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. జస్ట్ ఒకే ఒక లైన్ అండి.
ప్రింట్ చేస్తాం. ప్రింట్ నేమ్ ఇన్ నేమ్స్ ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఎంత లైన్ ఆఫ్ ఈజీ కోడింగ్ చూడండి. కొన్ని పేర్లు ఉన్నాయి, దాంట్లో మీరు ఎంటర్ చేస్తున్నారు ఒక పేరు, ఆ పేరు దీంట్లో ఉందా లేదా, ఉంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. వెరీ సింపుల్. సో దట్స్ హౌ ఈజీలీ వీ కెన్ రైట్ ఎ కోడ్. దట్స్ హౌ వీ కెన్ ఈజీలీ రైట్ ఎ కోడ్. ఓకే, మీరు ఒక గేమింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి మీ ఫ్రెండ్ కోసం. ఓకే, అలాంటప్పుడు మీకు లైబ్రరీ కావాలా, మీకు తెలీదు ఏం లైబ్రరీ డౌన్లోడ్ చేయాలని. మీరు ఏం చేస్తారు, గూగుల్కి వెళ్ళి మీరు అడగడమే, గూగుల్కి వెళ్ళి అడగండి. ఐ వాంట్ టు డెవలప్ ద గేమ్స్ ఇన్ పైథాన్, జస్ట్ ఇటు కొట్టండి. సో ఈజీ గేమ్స్ ఇన్ పైథాన్ అని వచ్చింది. ఆ దానికి ఏమి చూడండి, ఈజీ గేమ్స్ ఇన్ కోడ్, జస్ట్ మీకు ఒక 5 to 6 లైన్స్ ఉంటుందంటే ఒక గేమ్నే డెవలప్ చేయొచ్చు. పాంగ్ గేమ్ అంట. సో ఇది టర్టల్ అనేది ఉపయోగించాలి. సో చూడండి, కోడ్ గా దొరుకుతుందండి మీకు. దట్ ఇస్ వాట్. దీనికి ఒక లైబ్రరీ ఉంది. ఏ లైబ్రరీ? పై గేమ్ అనేది ఒక లైబ్రరీ ఉంది. జస్ట్ మనం అది ఉపయోగించుకొని మనము పైథాన్ ని డెవలప్ చేయొచ్చు, పైథాన్ గేమ్స్ కానీ డెవలప్ చేయొచ్చు. అంత ఈజీ అనమాట. సో మీరు ఒక్కసారి ఇది ప్రోగ్రామింగ్, ఇంకోటి చెప్పనా, పైథాన్ ఎవరికి సూటబుల్ అంటే పైథాన్ ఈజ్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అండి. అది పైథాన్. సో దట్స్ వాట్ పైథాన్. ఒక ఐడియా వచ్చిందా పైథాన్ అంటే? ఎనీ ఐడియాస్? రేవంత్, సాయి, యూ గాట్ సమ్ ఐడియా వాట్ ఈస్ అ పైథాన్? హలో, ఓకే, ఐడియా వచ్చినట్టుంది పైథాన్ మీద కొద్దిగా. అయితే పైథాన్లో చాలా రకాలు ఉన్నాయండి. పైథాన్ మనకి నేర్చుకోవాలంటే వి హ్యావ్ ఏ లర్న్ ద పైథాన్ ఫుల్ స్టాక్ అంటాం. పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. పైథాన్ ఫుల్ స్టాక్ ఎందుకు నేర్చుకోవాలంటే, ఎందుకు నేర్చుకోవాలనేది నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ పెట్టాను మీకోసం. ఇది పైథాన్ ఫుల్ స్టాక్ ఎందుకు నేర్చుకోవాలంటే డిమాండ్ ఉంది. ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి యాక్టర్స్ లో ఎవరు డిమాండ్ ఉన్నారు? ప్రభాస్తో సినిమా తీస్తే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా డబ్బులు వస్తాయి ఎవరికి? ప్రొడ్యూసర్కి. అందుకే ప్రభాస్ ఇస్ ఏ డిమాండ్. అలానే పైథాన్ కానీ డిమాండింగ్ లాంగ్వేజ్. అంటే ఇండస్ట్రీలో పైథాన్ ఈజ్ ఏ డిమాండ్ స్కిల్ ఇన్ ద లాంగ్వేజ్. హైలీ ఇండస్ట్రీలో డెవలప్మెంట్లో పైథాన్ అనేది హైలీ డిమాండ్ స్కిల్ లాంగ్వేజ్. అంటే నైపుణ్యత కలిగిన ఒక లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. ఇండస్ట్రీలో ఈ రోజుకి మార్కెట్ గ్రోత్ ఎలా ఉందంటే, ఇట్ ఈస్ ఏ న్యూమరస్లీ ఇంక్రీజింగ్ టిల్ టుడే. ఎందుకు? మీరు ఎవరో అన్నారు ఏఐ అని. ఏఐ కానీ ఏదాని నుంచి వచ్చింది? పైథాన్ నుంచే. ఈ రోజులలో కాంపిటేటివ్ జనరేటర్ అనే కానీ, ఓపెన్ జిఐ, ఏఐ జిమ్ అనే చాలా చాలా ఉన్నాయి ఏఐలోనే. ఏఐ అన్నిటికీ ఇప్పుడు మనకి ఏది బేసిక్ అంటే పైథాన్. ఓకే, సో అంటే పైథాన్ అంటే ఒక 10th స్టాండర్డ్ లాగా అనమాట. అది పైథాన్ నేర్చుకుంటే మీరు ఏ రూట్లోనే వెళ్ళచ్చు. ఇంకోటి తెలుసా, మేము ఇప్పుడు ఎందుకు కంపెనీలలో పైథాన్ వాడుతున్నారంటే, మీరు పైథాన్ నేర్చుకున్నారు, ఏదో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేశారు అనుకుందాం. సో డేటా సైన్స్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇదో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక 6 monthsకో 1 yearకో కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మెయింటెనెన్స్కి వెళ్ళిపోద్ది, తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళి తర్వాత మెయింటెనెన్స్కి వెళ్ళిపోద్ది, తర్వాత దానికి సర్వీసెస్కి వెళ్ళిపోతుంది, అంటే సపోర్ట్కి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్. ఓకే, అయితే మన పైథాన్ అనేది ఒకవేళ మీరు డేటా సైన్స్ ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ మీకు వెబ్ డెవలప్మెంట్ లాగానే వేయచ్చు. లేదు నీకు డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ గానే వేయచ్చు. లేకుంటే మీకు వేరే డిఫరెంట్ సైంటిఫిక్ అప్లికేషన్ మీద వేయచ్చు. లేదంటే మీకు ఆటోమేషన్ టెస్టింగ్ మీదనే వేయచ్చు. మిమ్మల్ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అందుకనే పైథాన్ నేర్చుకుంటారు. అదే జావా నేర్చుకున్నారనుకోండి, మీరు వెబ్ డెవలప్మెంట్లోనే చేయాల్సి వస్తుంది. వేరే అప్లికేషన్ మీద మీరు చేయలేరు. అంటే ఇదొక
ఏదంటే మా కంపెనీలలో మీకు ఒక బెంచ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ అయినాక, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక మీకు వేరే ప్రాజెక్ట్ పుష్ చేస్తారు. అంటే మళ్ళా ఇంటర్వ్యూ తీసుకొని మీకు ఇలా వెబ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఉంది. దీని మీద వర్క్ చేస్తారా అని అడుగుతారు. యెస్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఆన్ పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్‌లోకి తీసుకుంటారు. అర్థమవుతుందా? అది ఒక పైథాన్‌కే సాధ్యం. వేరే లాంగ్వేజ్‌లకి అయితే ఉండదు. వేరే లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంగా మిమ్మల్ని ఫైర్ అంటారు. బట్ అందుకే మిథాన్ అనేది మీకింత స్ట్రగల్ ఉండదు. జావా అంత స్ట్రగల్ ఉండదు. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మీరు కావాలంటే పైథాన్ నేర్చుకున్నాక మీరే చెప్తారు. యెస్, ఆఫ్టర్ పైథాన్‌లో మీకేంటంటే నేను అంటున్నా గదా! మీకు ఏ దాని మీదైనా మీకు ట్రైనింగ్ ఇస్తారు. డేటా సైన్స్ కానీ, లేకపోతే మీకు వెబ్ డెవలప్‌మెంట్ మీద గానీ, లేకపోతే మీకు ఆటోమేషన్ మీద గానీ, ఆటోమేషన్ మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ ఈ మధ్య సెలెనియంకంతా మనం పైథానే వాడుతున్నాం. ఓకే. ఐఓటీ కానీ, రాస్‌బెర్రీస్ గానీ, ఐఓటీ మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, అండ్ దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్సో వి ఆర్ యూజింగ్ యాస్ ఎ పైథాన్. డెఫినెట్‌గా వరల్డ్ గాని పైథాన్‌కే కొంతమందిని దే ఆర్ ఇంటూ పైథాన్ అనుకోండి. యాహ్! సో, ఇలా అండి. సో, పైథాన్ ఫుల్ స్టాక్ అంటే జస్ట్ ఐ యామ్ గివింగ్ ద ఓవర్‌వ్యూ. మీకు కొంతమందికి తెలిసిందే, ఐడియానే ఉంది. సో, ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ దిస్ వన్. పైథాన్ అనేది వర్సటైల్ లాంగ్వేజ్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ వి కెన్ డెవలప్. అంటే ఏదైనా మనం మాట్లాడినట్టు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్‌మెంట్ ఏ దాంట్లో అయినా వెళ్ళొచ్చు. వర్సటైల్ అనే పదము ఎక్కడైనా విన్నారా? వర్సటైల్. హూ ఈస్ ఎ వర్సటైల్ యాక్టర్? తెలుగు ఇండస్ట్రీలో? లేక యాహ్! తమిళ్ ఆర్ తెలుగు, కన్నడ మీకేమైనా ఐడియా ఉందా? వర్సటైల్ యాక్టర్స్. మన ఇండియాలో పాన్ ఇండియా అంటారు కదా! విజయ్ కమల్ హాసన్. Yes, exactly. Kamal Haasan is a only versatile actor. And Vikram. మరి వీళ్ళందరూ చిరంజీవి వీళ్ళందరూ ఎవరంటే దే ఆర్ నాట్ వర్సటైల్ యాక్టర్. దే ఆర్ గుడ్ యాక్టర్స్. ఓకే. చిరంజీవి ఏం చేస్తాడు? బాగా ఫైట్‌లు చేస్తాడు. బాలకృష్ణ బాగా డైలాగ్ చెప్తాడు. యెస్, దే ఆర్ యాక్టర్స్. బట్ దే ఆర్ నాట్ ఎ వర్సటైల్ యాక్టర్స్. కమల్ హాసన్, విక్రమ్ ఇస్ ద వర్సటైల్ యాక్టర్. అన్ని క్యారెక్టర్ వేరే వాళ్ళకి సూట్ అవ్వవు. మనోళ్ళు వీళ్ళు చేస్తారనమాట. ఎంత కష్టమైనా దే విల్ డూ. సో, దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాస్ ఎ వర్సటైల్ యాక్టర్స్. అలానే పైథాన్ గాని ఒక వర్సటైల్ యాక్టర్స్. అండ్ మూడోదేంటంటే స్ట్రాంగ్ కమ్యూనిటీ. స్ట్రాంగ్ కమ్యూనిటీ అని ఎందుకంటామంటే, మీరు ఏదో ఒక డెవలప్‌మెంట్ చేస్తున్నారు. మీరెక్కడో స్ట్రక్ అయ్యారండి. అప్పుడు మీ మేనేజర్ కాడికెళ్ళి అడిగారు. ఆ మేనేజర్ కానీ తెలీదు. అలాంటప్పుడు మనకి పైథాన్‌లో స్ట్రాంగ్ కమ్యూనిటీ అనే ఒక సపోర్ట్ ఉంటది. వాళ్ళకి మనం షేర్ చేస్తే వాళ్ళు కొన్ని మనకి ఐడియాలు ఇస్తారు. ఆల్రెడీ మీలాంటి ఇష్యూస్ ఆల్రెడీ వచ్చుంటే, ఆ ఇష్యూని మీరు చూసుకొని రిజాల్వ్ చేయొచ్చు. ఒకవేళ కొత్త ఇష్యూ వస్తే వోళ్ళకి మనము మెసేజ్ పెడితే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కమ్యూనిటీ. అందరూ దీంట్లో పైథాన్ ఎక్స్‌పర్ట్సే ఉంటారు. అండ్ డిఫరెంట్ కంపెనీస్‌లో వర్క్ చేసేవాళ్ళు. అండ్ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ ఫర్ డిఫరెంట్ క్వెషన్స్ విచ్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో జరిగే దానికోసం స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది. అండ్ పైథాన్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే జస్ట్ నేను ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌గా చెప్తున్నా. డేటా టైప్స్ గురించి మాట్లాడతాం. అండ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో, ఈ 4 పిల్లర్స్ నేర్చుకుంటే మీకు పైథాన్ వస్తదండి. అదే మీరు జావా అంటే నేను 5 ఇయర్స్ జావా మీద వర్క్ చేశాను. అంటే జావా నేర్చుకునే విధానం గాని కొద్దిగా టఫ్. అంటే జావా ఈస్ ఎ గుడ్ లాంగ్వేజ్. దాన్ని మనం ఎవరిని బీట్ చేయలేం. బట్ నేర్చుకునే టైమింగ్ ఉంది కదా! నేర్చుకునే టైం ఎక్కువ. అదే పైథాన్ అనుకోండి, డేటా టైప్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. అండ్ పైథాన్ తెలుసా మీకు 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండి. కంపేర్ చేసుకుంటే జావాకి. అంటే నేను జావా నేటివ్ మాట్లాడటం లేదు. ప్లీజ్ అండర్‌స్టాండ్. జావా నేను గాని 5 ఏళ్ళు వర్క్ చేశాను దాని మీద. సో, జావా ఈస్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్. టిల్ టుడే నోబడీ కెన్ బీట్ మీరన్నట్టు. యాహ్! టిల్ టుడే ఆల్సో జావా ఈస్ ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే కొద్దిగా కాంప్లికేటెడ్ నేర్చుకునే విధానంలో. అండ్ జావా ఈస్ నాట్ 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. నాట్ 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్.
అదే పైథాన్ వచ్చేసరికి 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే. సో ప్రతిదీ మనం ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. వీల్ ఎంజాయ్ ద క్లాసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ గురించి అని నేర్చుకోవడమే ఒక చాలా బాగుంటది. అండ్ రైటింగ్ కోడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, ఎవ్రీథింగ్ క్లాసు, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవన్నీ చాలా ఈజీగా రాయొచ్చండి పైథాన్‌లో. ఈ ఇన్హెరిటెన్స్ ఆ కాన్సెప్ట్స్ అన్ని. బట్ ఇక్కడ కొద్ది కాంప్లికేటెడ్. రైటింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఈస్ మోర్ ఇన్ జావా కంపేర్ టు పైథాన్. ఓకే. అండ్ మనము ఇదంతా నేర్చుకున్నాక పైథాన్ ఫుల్ స్టాక్‌లో ఏంటంటే వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటాం. వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్‌వర్క్ వాడతాము. సో ఇప్పుడు మీరు జావా నేర్చుకున్నా గాని ఒక ఫ్రేమ్‌వర్క్ వాడాలి. లైక్ స్ప్రింగ్. జావా నేర్చుకుంటే స్ప్రింగ్ ఈస్ ఎ ఫ్రేమ్‌వర్క్. ఫ్రేమ్‌వర్క్ అంటే ఏం లేదు. ఇక్కడ పైథాన్ నేర్చుకుంటే దానికి ఒక ఫ్రేమ్‌వర్క్ వాడతాము. 2 ఉన్నాయి. ఫ్లాస్క్ ఒకటి, జాంగో అనేది. బట్ జాంగో అనేది అన్ని అప్లికేషన్స్‌కి వెబ్ డెవలప్‌మెంట్ అప్లికేషన్స్‌కి జాంగో అనే ఫ్రేమ్‌వర్క్ వాడతాం. చాలామంది డిజాంగో అంటారు. మనం జాంగో అని అనొచ్చు, డిజాంగో అని అనొచ్చు. ఇట్ ఈస్ ఫ్రేమ్‌వర్క్. అంటే ఇప్పుడు మీకు ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది ఒక అర్థం చెప్పిస్తాను మీకు. ఫ్రేమ్‌వర్క్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ఏంటి మీరే తిరుపతికెళ్ళాలంటే మీ ఫ్యామిలీతో ఎలా ఉంటదండి? మీరు ఎక్కడుంటారు జనరల్‌గా? ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ఉన్నారు. ఏలూరు నుంచి తిరుపతికెళ్ళాలంటే ఎలా ఉంటది? మీరే మీ పర్సనల్‌గా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నారు. హ్మ్. ఎలా ఉంటది? ఎలా ఉంటది? అన్నీ రిస్కేగా? అంటే ఒక ట్రైన్ మారాలి, అక్కడి నుంచి ఒక బస్ మారాలి, ఇంకొక ట్రైన్ మారాలి. లేకపోతే అవును ఇంకొక సార్. యాహ్! రిస్క్ కదా! ఒక ఏలూరు నుంచి మీ ఫ్యామిలీ మొత్తం తిరుపతికి రావాలనుకుంటున్నారు. అయినా గాని రిస్క్ ఎక్కువ. టైమింగు కొన్ని ఒక్కోసారి మీరు అనుకున్న టయానికి అక్కడ రీచ్ అవ్వకపోతే ట్రైన్‌లు మిస్ అవ్వడము, బస్సులు మిస్ అవ్వడము. బట్ ఎనీవే మీరెళ్లారు, తిరుపతికెళ్లారు, దర్శనమైంది. మళ్ళా వెనక్కి ఏలూరుకొచ్చారు. ఓకే. ఇది ప్రాసెస్ కదా! బట్ మీకు చూసుంటారు మీరు కొన్ని చోట్ల ఆహ్, ప్యాకేజ్ టూర్స్ అని ఉంటది. ప్యాకేజ్ టూర్స్ అని విన్నారా? ప్యాకేజ్ టూర్స్. ప్యాకేజ్ టూర్స్ ఏంటంటే వీళ్ళే ఏలూరు కాడ నుంచి పికప్ చేసుకొని తిరుపతికి వాళ్ళే తీసుకొని పోయేసి వాళ్ళొచ్చేస్తారు. అంటే వాళ్ళు చెప్తారు. ఏలూరుకి ఇన్ని గంటలకు రావాలి మీరు అందరూ. అంటే అంటే ఆ ప్యాకేజ్ టూర్స్‌లో చాలామంది వెళ్తుంటారు. దాంట్లో మీరు గాని యాస్ ఎ ప్యాసింజర్ వెళ్తారు. వోళ్ళు ఈ ఈ ఈ స్టాప్‌లో మేము ఇన్ని నిమిషాలుంటాము. ఇంకొక స్టాప్‌లో ఇన్ని నిమిషాలుంటాము. ఇంకొక స్టాప్‌లో ఇన్ని నిమిషాలుంటాము. తర్వాత తిరుపతికెళ్తారు. అక్కడ టైమింగ్స్ అంతా ఉంటది. ఆ తర్వాత వోళ్ళు మళ్ళా తిరుపతి దర్శనమైనాక అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలని చెప్తారు. తర్వాత నెక్స్ట్ రిటర్నింగు. మళ్ళా ఇక్కడ స్టాపులు చేసి మళ్ళా మీరు ఏలూరుకొచ్చేస్తారు. ఇది ఎలా జరిగిందంటే ప్యాకేజ్ టూర్స్ అంటే వాళ్ళొక రూల్స్ పెట్టారు. మీరందరూ మార్నింగ్ ఇన్ని గంటలకు రావాలి. తర్వాత ఈ స్టాప్‌లో మీరు మీల్స్ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. నెక్స్ట్ స్టాప్‌లో స్నాక్స్ తినాలి. నెక్స్ట్ స్టాప్‌లో స్టే చేయాలి. నెక్స్ట్ స్టాప్ తిరుపతికెళ్ళాలి. అక్కడ గాని ఈ టైమింగ్స్‌లో దర్శనం చేయాలి. మళ్ళా నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వాలి. అన్నీ ఒక ప్రాసెస్ మీద జరుగుంటది. తర్వాత ఈ ఎఫర్ట్ గాని, మీకు ఎఫర్ట్ అనేది తక్కువుంటది. ఈ ప్యాకేజ్ టూర్స్ లాగా జరిగేదే ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? ఫ్రేమ్‌వర్క్. అంటే వోళ్ళ ఫ్రేమ్‌వర్క్ చెప్పిన రూల్స్ లాగా మనం ఫాలో అయితే మన అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఈజీగా అయిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫ్రేమ్‌వర్క్. అంటే జాంగో అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. స్ప్రింగ్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. ఎంఈసీ అనే ఒక డాట్ నెట్‌కి తీసుకుంటే ఎంఈసీ ఒక ఫ్రేమ్‌వర్క్. అంటే ఆ ఫ్రేమ్‌వర్క్ లాగా మనం ఫాలో అయితే మన వర్క్ అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఈజీ అవుతుంది. అంటే కొన్ని కోడ్ గాని ఓడేస్తాడు మనకి. దాన్నే కొన్ని సాఫ్ట్‌వేర్స్ అంటాం. అండ్ కొన్ని రూల్స్ గాని చెప్తారు. ఆ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో పైథాన్ నేర్చుకున్నాక మనం ఒక పైథాన్ ఫుల్ స్టాక్‌లో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ది జాంగో ప్రాడక్ట్. దాంట్లో ఏంటంటే మోడల్, వ్యూ, టెంప్లేట్స్ ఉంటాయి. తర్వాత రౌటింగ్ ఉంటది. రిక్వెస్ట్ పంపిస్తాము. ఎందుకు జాంగో అంటే టు బిల్డ్ ద డైనమిక్ వెబ్‌సైట్స్. ఓకే. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అండ్ మనము ఈ దాంట్లో ఒకటి మాట్లాడతాము రెస్ట్ ఏపీఐస్. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? రెస్ట్ ఏపీఐ అనేది విన్నారా? చాలా వరకు ఇనుండరు. అంటే ఏపీఐ ఇనుంటారు. ఏపీఐ అంటే తెలుసా? ఏపీఐ అంటే తెలుసా? ఆ వర్డ్ అయితే చెప్తారు మనోళ్ళు. ఏంటి? అప్లికేషన్ కమాండ్.
ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. విన్నారా ఈ వర్డ్? ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏంటిది? ఏపీ అంటే ఈ చెప్తారు, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అని. ఏంటది? వెరీ సింపుల్. మీరు ఒక జావాలో అప్లికేషన్ డెవలప్ చేశారు. ఇది జావా యాప్ అనుకుందాం. ఇక్కడ పైథాన్ యాప్ ఒక డెవలప్ చేశారు. ఓకే, ఈ రెండు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకోలేవు కదా. అప్లికేషన్ మాట్లాడుకోవాలంటే జావా అప్లికేషన్ కోడ్ పైథాన్ తెలిసి ఉండాలి, పైథాన్ కోడ్ జావాకు తెలిసి ఉండాలి. బట్ ఇద్దరు వేరే రెండు దిక్కులు. బట్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే ఎవరో ఒక మధ్యలో కావాలి కదా. ఎస్ సార్. ఓడే ఏపీ అంటే API. ఏపీ ఈ లాంగ్వేజ్ ఇడికి తెలిసి ఉంటుంది, ఈ లాంగ్వేజ్ ఇడికి తెలిసి ఉంటుంది. అర్థమైందా? సో ఈ ఏపీని ఎలా ఉపయోగించాలి పైథాన్ డెవలప్ చేసినాక, అది కానీ మనం నేర్చుకుంటాం దీనికి. ఓకే, సో దాన్ని అదే ఏపీఐని జాంగోలో డెవలప్ చేస్తే దాన్ని రెస్ట్ ఏపీఐ అంటారు. అదే ఏపీఐని జాంగోలో డెవలప్ చేస్తే రెస్ట్ ఏపీఐ అంటాం. అదే ఏపీఐని మనము జావాలో డెవలప్ చేస్తే వెబ్ సర్వీసెస్ అంటారు. వెబ్ సర్వీసెస్ అది జావాలో రెడీ చేస్తే ఏపీఐని వెబ్ సర్వీసెస్ అంటారు. మనము పైథాన్ ద్వారా జాంగో ద్వారా డెవలప్ చేస్తే ఏపీ అనేది రెస్ట్ ఏపీఐ అంటారు. ఇది చాలా చాలా క్రిటికల్. అంటే ఈ ఈజీ కాన్సెప్ట్, చాలా మందికి అర్థమవని కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో దాంట్లో మనం ఏం చేస్తామంటే రెస్ట్ఫుల్ ఏపీఎస్ ని మనం నేర్చుకుంటాం. ఓకే, అంటే హెచ్టిపి మెథడ్స్ ఉంటాయి, స్టేటస్ కోడ్స్ ఉంటుంది, డేటా ఫార్మాట్ ఎలా పంపించాలి, తర్వాత ఫ్రేమ్వర్క్ ని ఎలా ఉపయోగించాలి రెస్ట్ ఏపీఐలో. తర్వాత మెయిన్గా ఏంటంటే జేసన్ డేటాని ఎక్స్చేంజ్ చేస్తాం. ఇంతకుముందు ఎక్స్ఎంఎల్ వాడేవాళ్ళం డేటా ఎక్స్చేంజ్కి, ఇప్పుడు అంతా జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ వాడతాం. తర్వాత ఏపీఐ ద్వారా ఎలా మన డేటాబేస్ని ఇంటిగ్రేట్ చేయాలనేది కానీ మనం నేర్పిస్తాం. సో దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు tackle in our classes. Okay, next one, what we are going to understand. లాస్ట్కి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషన్ మ్యాపింగ్, ఓఆర్ఎం, డేటా మోడలింగ్, క్వెరీ అండ్ డేటా మ్యానిపులేషన్ అంటే ఎస్క్యూఎల్ క్వెరీస్ కానీ వీఆర్ గోయింగ్ టు లర్న్. అన్ని ఇంటిగ్రేట్ చేసేసి మనం వీఆర్ డెవలపింగ్. మెయిన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. యాక్చువల్లీ ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు, మనం ఏదైతే యూజర్ ఏదైతే చూస్తాడో ఫ్రంట్ పేజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్. లైక్ HTML ద్వారా, CSS ద్వారా, జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మన వెబ్టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లో ప్రతి క్లాస్ అంటే HTML తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, CSS తర్వాత ఒక ప్రాజెక్టు, ఈ రెండు కలిపి ఒక ప్రాజెక్టు. సో తర్వాత రియాక్ట్ మీద ఒక ప్రాజెక్ట్ చెప్పిస్తాము. తర్వాత దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. తర్వాత రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటే ఒక వెబ్సైట్ మీరు డెవలప్ చేసినాక దాన్ని మీ మొబైల్లో చూస్తే ఎలా ఉంటుంది, ట్యాబ్లో చూస్తే ఎలా ఉంటుంది, తర్వాత డెస్క్టాప్లో చూస్తే ఎలా ఉంటుంది, తర్వాత ల్యాప్టాప్లో చూస్తే ఎలా ఉంటుంది, దాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్స్, దాన్ని ఇంటరాక్టివ్ యూఐస్, అవన్నీ మనము ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాం అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో వీ హ్యావ్ టు వెరీ క్లీన్ అండ్ నీట్ లెర్నింగ్ ప్రతి స్టెప్లో ఉంటుంది అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయిపోతే లాస్ట్లో ఏం చేస్తామంటే మనము అప్లికేషన్ అయితే డెవలప్ చేయగలము, చేశాక దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. ఎందుకు సార్ డిప్లాయ్ చేయాలంటే మీరు ఎక్కడైనా ఎంటైర్ వరల్డ్లో మనం ఫేస్బుక్ చూడొచ్చు కదా, మనం వెబ్సైట్కి వెళ్ళేసి బ్రౌజర్లో www.facebook.com అంటేనే మనకి ఫేస్బుక్ వస్తుంది. అంటే ఫేస్బుక్ ఏం చేశారంటే దాన్ని డిప్లాయ్ చేశారు సర్వర్లో. అందుకనే మనము www.facebook.com రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు facebook.com వస్తుంది. అంటే ఇక్కడ మనము జాంగో కానీ ఒక అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని మనం డిప్లాయ్ చేస్తే అది మీరు ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్లో మీరు ఎక్కడి నుంచైనా త్రూ బ్రౌజర్ ద్వారా మీ అప్లికేషన్ని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ల్యాక్ యాప్ అని చేసామనుకోండి, ఇది మీరు ఎక్కడి నుంచి ఫేస్బుక్ లాగా ఎలా తెచ్చుకుంటున్నారో బ్రౌజర్లకి, అలా ఈ అప్లికేషన్ కానీ తెచ్చుకోవచ్చు. ఎప్పుడు డిప్లాయ్ చేసినప్పుడు. ఏది జాంగో అప్లికేషన్. ఇది మీకు ఎంటైర్ ప్రాసెస్ చూపిస్తాము ఎలా మీరు చేయాలి అనేసి. కొన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అదే డిప్లాయ్ చేయాలంటే. AWS ఉంది, అజూర్ ఉంది, క్లౌడ్, ఓకే, గూగుల్ క్లౌడ్ ఉంది. డిప్లాయ్మెంట్ టూల్స్ ఏదైనా ఉన్నాయంటే డాకర్, గిట్, మనం గిట్ వాడతాము. తర్వాత సర్వీస్ కాన్ఫిగరేషన్స్ సెట్టింగ్స్ కానీ,
తర్వాత సెక్యూరిటీ కన్సిడరేషన్ అని అంటే మనం డిప్లాయ్ చేసినాక హౌ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అవర్ అప్లికేషన్ దాని గురించి కానీ అంటే వేరే థ్రెట్స్ రాకుండా వీ కెన్ గో ఫర్ ది సెక్యూరిటీ ఆల్సో. సో వీటి గురించి అంతా పైథాన్ ఫుల్ స్టాక్లో మనం వీఆర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ మేనర్. ఓకే, సో పైథాన్ ఫుల్ స్టాక్ సార్ ఎందుకు నేర్చుకోవాలి అనేది మనకు అర్థమైంది. నేను ఒక సింపుల్ కోడ్ చూపిస్తాను ఎలా ఈజీగా కోడ్ రాయొచ్చు అనేసి. ఇప్పుడు దాకా నేను పైథాన్ అనేది సింప్లిసిటీ అని చెప్పాను. ఇప్పుడు మీకు ఆ కోడ్ ఒకసారి చూపిస్తా, ఎంత ఈజీగా ఒక కోడ్ని అనలైజ్ చేయొచ్చు మీరు కానీ ఆ కోడ్ని ఎలా అనలైజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది పిజ్జా ఆర్డరింగ్ కోడ్ అండి. చిన్న ఎగ్జాంపుల్, మనకి పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడు మనకి పిజ్జా సైజెస్ తెలుసు కదా. పిజ్జా సైజెస్ స్మాల్ అయితే 100 రూపాయలు, మీడియం అయితే 200, పెద్దది అయితే 500 రూపాయలు. అవునా, ఇది పిజ్జా సైజ్ సెలెక్షన్. దాని మీద టాపింగ్ వేస్తాం, పెప్పరాని అనేది టాపింగ్. అది చిన్నదైతే 30 రూపాయలు, చిన్నదానికైతే మీడియం అండ్ లార్జ్కి అయితే 50 రూపాయలు. ఎక్స్ట్రా చీజ్కి అయితే ఏ సైజ్ అయినా ఉంది 20 రూపాయలు. అంటే స్మాల్, మీడియము, లార్జ్. దాని మీద పెప్పరాని వేస్తే స్మాల్కి ఏమో 30 రూపాయలు, మీడియంకి లార్జ్కి అయితే 50 రూపాయలు టాపింగ్స్. ఏ సైజ్ అన్నా ఉన్నాయి. దీనికి చీజ్ వేస్తే 20 రూపాయలు. ఇది చిన్న లాజిక్. ఓకే, దీని ప్రోగ్రామ్ ఎంత ఈజీగా రాయొచ్చో చూపిస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఏ సైజ్ పిజ్జా నీకు కావాలి చూడండి, స్మాలా, మీడియమా, లార్జా, అది ఇన్పుట్ తీసుకుంటాం సైజులకి. ఫస్ట్ టైం బిల్ ఈక్వల్ టు 0 వచ్చేసుకున్నాము. ఇప్పుడు సైజు స్మాల్ అయితే క్యాపిటల్ ఎస్, లేకుంటే స్మాల్ ఎస్ అయినా బిల్ ఎంత, స్మాల్కి 100 రూపాయలు. అంటే స్మాల్ పిజ్జాకి కాస్ట్ 100 రూపాయలు, అంతే. వెరీ సింపుల్. దాన్ని ఏం చేస్తాం, బిల్లుని ప్రింట్ చేస్తాం. సో వెరీ ఈజీ. సరే, 100 రూపాయలు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మీడియం కావాలి కదా. ఎల్సిఫ్ కండిషన్ వాడి మీడియం క్యాపిటల్ అయినప్పుడు లేకుంటే స్మాల్ అయినప్పుడు మీడియం ఎంత 200 రూపాయలు, దాన్ని ప్రింట్ చేస్తాం. మీడియం ఎంత 200, వెరీ ఈజీ. ఓకే, లాస్ట్లో 500, బిల్ ఎంత 500. అంటే స్మాల్ మీడియం ఇడిస్తే నెక్స్ట్ లార్జ్ ఎంత 500. చూడండి ఎంత ఈజీ కోడ్. మనం ఎలా మాట్లాడుతున్నామో అలా రాయొచ్చు పైథాన్ కోడ్, అంత ఈజీ, డెడ్ ఈజీ. సార్ నోట్ చేసుకోవచ్చా? ఆ? నోట్ చేసుకోవచ్చా సార్ ఇప్పుడు మీరు చెప్పింది? నేను చెప్పేది ఇది పైథాన్లోనే. పైథాన్లో అంత ఈజీగా రాయొచ్చు. ఓకే సార్. తర్వాత మనకి నేను ఇంకేమన్నా పేపర్ని యాడ్ చేయాలని అడిగాను, కావాలా వద్దా, ఎస్ ఆర్ నో కదా. కావాలంటే ఎస్ అంటాం, నో అంటే నో. యాడ్ పేపర్ అని ఎస్ అంటే వై, స్మాల్ వైకి క్యాపిటల్ వై కంపేర్ చేసుకుంటాము. అదే స్మాల్ పిజ్జా అయితే 30 రూపాయలు యాడ్ చేస్తాం కదా. జస్ట్ అప్డేటింగ్, చూడు అడిషన్ చేసాము. లేకపోతే 50 రూపాయలు పేపర్ అని అయిపోయింది. చీజ్ కావాలి అడుగుతున్నా, ఇన్పుట్ ఎస్ ఆర్ నో అని అడుగుతున్నా. ఎస్ అయితే క్యాపిటల్ వై, స్మాల్ వై చూసుకుంటా. వాళ్ళకి ఏంటి 20 రూపాయలు బిల్ అప్డేట్ చేస్తాం. వెరీ సింపుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్. చూసేకి మన కోడ్ సింపుల్గా ఉంటుంది. ఫైనల్గా ఏం చేస్తామంటే ఫైనల్ చెక్ బిల్ రెడీ చేసేస్తాం. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని. ఇక్కడికి వచ్చిన బిల్లు దీంట్లోకి తీసుకుంటాము, ఈ స్ట్రింగ్లోకి. అందుకనే కర్లీ బ్రెసెస్లో పెట్టి ఎఫ్ అని రాస్తాము. జనరల్గా ప్రింట్ ఫంక్షన్ యువర్ బిల్ ఈజ్ అని వచ్చి ఆ వచ్చిన బిల్ డేటా వచ్చి ఇక్కడ స్టోర్ చేసేదానికి ఎఫ్ అంటాం. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అవుట్పుట్ అనమాట. అలా ఫైనల్గా మనం ఏం చేసాం, బిల్ని ప్రింట్ చేసాం. చూడండి, మనం మాట్లాడుకున్నట్టు ఒక కోడ్ని రాయగలిగే లాంగ్వేజే పైథాన్. అంత ఈజీ, బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. మీకు ఏది రాదండి, నేను పైథాన్ నేర్చుకోగలను నాకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకేనా. సో దిస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇదండి. సో మీకు ఒక ఫ్లో ఇచ్చేస్తామంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ ఫ్లో అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చాము, సైజ్ క్యాలిక్యులేషన్ చేసాము, టాపింగ్ క్యాలిక్యులేషన్ చేస్తాం, బిల్ డిస్ప్లే చేస్తాము. ఈ 4 పాయింట్స్ తెలిస్తే మనమే కూడా రాయొచ్చు. ఇన్పుట్ ఎలా వేయాలి, సైజ్ ఎలా క్యాలిక్యులేషన్ చేసాము, టాపింగ్ ఎలా క్యాలిక్యులేషన్ చేసాము, బిల్ డిస్ప్లే చేసాము. ఓకే, తర్వాత ఇంకా మనకి ఏమైనా కస్టమైజ్ చేయాలంటే చాలా చేయొచ్చు. డెలివరీ ట్రాకింగ్ చేయొచ్చు, లాయల్టీ ప్రోగ్రామ్ చేయొచ్చు, స్కేలబిలిటీ అంటే హ్యాండ్లింగ్ లార్జ్ ఆర్డర్స్ని ఎలా, దాన్ని స్కేలబిలిటీ అంటాము.
ఇంటిగ్రేటింగ్ విత్ అదర్ సిస్టమ్స్. ఇప్పుడు జనరల్‌గా కొన్ని సిస్టమ్స్‌తో మనం కనెక్ట్ అవుతున్నాం. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు డిఫరెంట్ సిస్టమ్స్ ఆల్సో వి కెన్ కనెక్ట్. సో త్రూ ఏపీఐ లింక్ ద్వారా మనం వేరే సిస్టమ్ గాని కనెక్ట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ది నెక్స్ట్ స్టెప్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫాలో విత్ వాట్ వన్స్ యూ ఆర్ లెర్నింగ్ ద పైథాన్. మెయిన్ ఏంటంటే we have to get a job and we need to live for the survival for మన లైఫ్ సెటిల్ అవ్వాలంటే దిస్ is one of the beautiful language and demanding language we are going to for the future we are going to see this way. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్. ఐఎమ్ వైండింగ్ అప్ టు హియర్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. అది టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ఏదైనా నాతో డిస్కస్ చేయొచ్చు. నేను అన్నిటికీ మీకు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. అది టెక్నికల్ అయి ఉండొచ్చు, నాన్ టెక్నికల్ ఏదైనా. మీ డౌట్స్ అంతా క్లారిటీ చేస్తా. టెక్నికలే కాదు ఏదైనా. క్వశ్చన్స్? లక్ష్మీనారాయణ నేను కంటిన్యూ చేస్తాను. okay, క్వశ్చన్స్ లేవనుకుంటే వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో హలో ఆల్ అగైన్ ప్రశాంత్ హియర్. ఎలా ఉందండి? అర్థమైందండి ట్రైనర్ చెప్పింది? ఎస్ సార్. చిన్న పిల్లలకే చెప్పినట్టు చెప్పారు కదా ఆయన. Yes, sir. ఈజీ వే అండి. ఆయనకు తెలుసు ఏ పాయింట్ ఎలా చెప్పాలా ఏంటి అని చెప్పి ఆయనకు తెలుసు. ఓకేనా, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. ఓకేనా, ప్రతి పాయింట్ని ఎంత డిఫికల్ట్ పాయింట్ని కూడా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో దాన్ని బట్టి రియల్ టైం ఎగ్జాంపుల్స్ మీకు చెప్తారండి. సరేనా అండి? ఇక్కడ జస్ట్ మీకు కోడ్ కూడా ఆల్రెడీ రాసింది చూపించారే కానీ ఓకేనా, ఇక్కడ మీకు కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ జాయిన్ అయితే కోర్స్ నేర్చుకునేటప్పుడు రాసింది చూపించడం ఉండదండి. ఓకేనా, ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీకు చేసి చూపిస్తాం, మీ దగ్గర చేపిస్తాం ప్రాజెక్ట్స్ ఇచ్చి. సరేనా అండి? Sir. రైట్. సో వెబ్టెక్ అండి. సో వెబ్టెక్లో చెప్పే కదండి మనది హెచ్ఆర్ కన్సల్టెన్సీ, రిక్రూట్మెంట్ ఫీమ్ ఇది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, దెన్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యాజ్ వెల్. అండ్ మన దగ్గర కోర్సెస్ అండి. ఓకేనా, సో కోర్సెస్ వచ్చి మన దగ్గర టెస్టింగ్ ఉంది. ఇది మీకు సూటబుల్ లేదండి, ఫ్రెషర్ ఓపెనింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఈసీఈ వాళ్ళు, త్రిబుల్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు పైథాన్, ఇది కదా మెయిన్ మనకి. సో పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది. అండ్ కొంతమంది జావా ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదండి స్టిల్. సో మన దగ్గర జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఉంది. ఓకేనా అండి? సో మీరు జావా ఫుల్ స్టాక్ కావాలంటే కూడా నేర్చుకోవచ్చు. కానీ మా సజెషన్ అండి, ఓకే, జావా ఆఫ్ కోర్స్ ఎవర్ గ్రీన్ అండి. మీ నాన్న పుట్టినప్పటి నుంచి కూడా ఉంటుంది అది. ఓకేనా, మీ నాన్న పుట్టినప్పటి నుంచి ఉంటుంది అది, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటని చూసుకోవాలి కదా అండి. ఫ్యూచర్ పైథానే, ఫ్యూచర్ మొత్తం పైథానే. ఆల్రెడీ జావా పైన వర్క్ చేసే వాళ్ళు కూడా పైథాన్కి మైగ్రేట్ అవుతున్నారు. ఆల్రెడీ జావా డెవలపర్స్ కూడా పైథాన్కి మైగ్రేట్ అవుతున్నారు. అది మీరు రియాలిటీ చూసుకోవాలండి. చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే స్టిల్ పైథాన్లో జావాలో ఉన్నాయి. ఓకేనా, సో పైథాన్కి మైగ్రేట్ అవుతున్నారు. అది మీరు చూసుకోవాలి. స్టిల్ మా దగ్గర పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, జావా ఫుల్ స్టాక్ ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చండి. ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉందండి. ఓకేనా, సో సబ్జెక్ట్ వచ్చి ఇదే అండి, HTML, CSS3, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, అజాక్స్ కూడా చెప్తామండి, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, డేటా స్ట్రక్చర్స్. బ్యాక్ ఎండ్ అయితే పైథాన్ లేదా కోర్ జావా మీ ఇష్టము. జావా, అడ్వాన్స్డ్ జావా అన్ని చెప్తాం. జాంగో, ఫ్లాస్క్ 2 చెప్తామండి. ఫ్రేమ్వర్క్ ఒకటే కాదు 2 చెప్తాం. డిపెండ్స్ ఆన్ ద ఓపెనింగ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు అప్పుడు. సో డేటాబేస్ వచ్చి SQL 100% చెప్తాం. AWS వచ్చి ఆప్షనల్. ఓకేనండి, ఇది యాక్చువల్ స్ట్రక్చర్. అండ్ దెన్ కోర్స్ ఫీజ్ అండి. కోర్స్ ఫీజ్ వస్తే 30,000 అట్ ఎ టైం. మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారంటే 35,000 ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 5 months ఉంటుంది. యాక్చువల్లీ బెంగళూరులో ఇది హెడ్ ఆఫీస్ అండి. 17 floors ఉంటుందండి. ఇది టోటల్ టెక్ పార్క్ లాగే ఉంటుంది. ఇది హెడ్ ఆఫీస్ యాక్చువల్. ఇందులో మంది 7th floor వెబ్టెక్. ఓకేనా, నెక్స్ట్ ఇది బ్రాంచ్ ఆఫీస్ అండి, క్రెడిట్ బి ఆఫీస్ దగ్గర. ఓకేనా, బ్రాంచ్ ఆఫీస్ ఇది. ఓకేనా, ఇది లోపల ఇంకా క్లాసెస్ చూస్తే ఇలా ఉంటాయి, క్లాస్ రూమ్స్. ఇది హెడ్ ఆఫీస్లో క్లాస్ రూమ్స్, ఇది బ్రాంచ్ ఆఫీస్లో క్లాస్ రూమ్స్. ఇది ప్లేయింగ్ ఏరియాస్ అండి, ఇండోర్ ప్లేయింగ్ ఏరియా. అండ్ మనకి అవుట్డోర్ క్రికెట్ కూడా ఉంటుంది, అదంతా ఉంటుంది, అది కామన్ అండి ఇక మీకు. ఓకేనా, ఇదంతా క్లాస్ రూమ్స్ అండి. ఇది ఇక స్టడీ ఏరియా, మీరు కూర్చొని చదువుకోవచ్చు. ఇది హెడ్ ఆఫీస్లో. ఓకేనా సార్? చెప్పండి మా. ప్లేస్మెంట్స్ 100% రెఫరెన్సెస్ ఉంటుంది మా. 60+ కంపెనీస్ టైప్లో ఉన్నాయమ్మా.
ఈ అన్ని Uh, companies మాకు టైఅప్‌లో ఉంది. అది టైఅప్ I అంటే mean like ఇన్‌స్టిట్యూట్ కాదండి ఇది. ఇన్‌స్టిట్యూట్ కాదు. ఇది okay. కంపెనీ అండి ఇది. వెబ్‌టెక్ అనేది వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీ ఫస్ట్. దెన్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇది. అంటే రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ ఏంటండి కన్సల్టెన్సీ అంటే డబ్బులు తీసుకోవడం 1,00,000, 2,00,000 తీసుకొని జాబ్ ఇప్పించడం ఇలాంటిది కదా! అది కాదు. అలాంటి కన్సల్టెన్సీ కాదండి. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇక్కడ బెంగుళూరులో అఫీషియల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అంటే ఇలాంటి కంపెనీస్‌తో మనం టైఅప్ అయ్యి వాళ్ళ ఓపెనింగ్స్ మనకిస్తే మనము మన వెబ్‌టెక్ ఆఫీస్‌లో కూర్చొని మన దగ్గర హెచ్ఆర్స్ ఉంటారు. వాళ్ళు హైరింగ్ చేసి త్రూ నౌకరీ ఆ క్యాండిడేట్స్‌ని క్యాప్‌జెమినీలో డిప్లాయ్ చేస్తారండి. ఇదే రిక్రూట్‌మెంట్. మనకి అగ్రీమెంట్ ఉంటుంది. క్యాప్‌జెమినీతో అగ్రీమెంట్ ఉంది. ఐబీఎంతో అగ్రీమెంట్ ఉంది. ఓకేనా అండి. మనకి అఫీషియల్ ఎంఓయూస్ ఉన్నాయి వాళ్ళతో. అగ్రీమెంట్స్ ఉన్నాయి. ఐటీ అండ్ నాన్ ఐటీ 2 మనం హైరింగ్ చేస్తున్నాము. అలా మనకి డైరెక్ట్ టైఅప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం రెఫరెన్సెస్ మీకు ఇవ్వగలం. ఓకే. ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఇచ్చే మా పని, ఇంటర్వ్యూ కొట్టేది నీ పని. చదువు చెప్తాము. ఓకేనా. చదువైన తర్వాత కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్ పైన మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్. హెచ్టీఎంఎల్ అయిందా ఒక మాక్ ఇంటర్వ్యూ, ఒక ఎగ్జామ్. సిఎస్ఎస్ అయిందా ఒక ఎగ్జామ్, ఒక మాక్ ఇంటర్వ్యూ. ఇలా మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా రెడీ చేసి ప్లస్ ప్రాజెక్ట్ ఎవ్రీ టాపిక్ పైన ప్రాజెక్టే. పర్ఫెక్ట్‌గా రెడీ చేసి తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కూడా మేమే ఇప్పించి మిమ్మల్ని ఇంటర్వ్యూ ముందు కూర్చోబెడతాము. అక్కడ మీరు చూసుకోవాలా. అక్కడి దాకా తీసుకెళ్ళేది నా పని. ఓకేనండి. వాళ్ళ ముందు కూర్చొని పర్ఫార్మ్ చేసేది నీ పని. బాగా చదువుకున్నావంటే నువ్వు ఇంటర్వ్యూ కొడతావు. ఓకేనండి. లేదు ఇంక నేను కాలేజీలో ఉన్నట్టే నేను ఉంటానంటే అది నీ ఇష్టం. కానీ కాలేజ్ వేరు, ఇది వేరండి. కాలేజ్ అయిన తర్వాత బయటొచ్చి కోర్స్ చేస్తారు కదా! అది డిఫరెంట్ అండి. ఎందుకంటే కెరియర్ చేంజ్ అవుతది. కాలేజ్ డిఫరెంట్. నీకు ఫస్ట్ ఇయర్‌లో సప్లీస్ ఉంటే సెకండ్ ఇయర్ రాసుకో, ఫైనల్ ఇయర్‌లో రాసుకో నీ ఇష్టము. అది డిఫరెంటే. ఇక్కడ అది కాదు ఇది. 6 మంత్స్ ఉంటావో, 5 మంత్స్ ఉంటావో పర్ఫెక్ట్‌గా కూర్చోవాలా. చదువుకోవాలా గట్టిగా. కాలేజ్‌లాగా అసలు ట్రీట్ చేయకూడదు ఇన్‌స్టిట్యూట్‌లో ఇక్కడ కోర్స్ కోసం వచ్చిన తర్వాత. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ఒక్కసారి నువ్వు కష్టపడి ఒక 6 నెలలు బాగా చదువుకున్నావంటే జాబ్ నీ హ్యాండ్‌లో ఉంటది. మీ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవుతారు. నాన్న మీది ఏ బ్యాక్‌గ్రౌండో నాకు తెలీదు నాన్న. ఒక్కొక్కరు రిచ్ ఉండొచ్చు, పూర్ ఉండొచ్చు. రిచ్ వాళ్ళు ఓకే. వాళ్ళ ఇష్టం. ఎప్పుడు జాబ్ కొట్టినా, కొట్టకపోయినా వాళ్ళ ఇష్టం అది ఓకే. మిడ్ క్లాస్ పూర్ ఉంటారు కదండీ! ఒకసారి ఆలోచించుకోండి. బాగా చదువుకొని జాబ్ కొట్టి ఫ్రెషర్‌గా 4 ఎల్‌పీఏ, 5 ఎల్‌పీఏ, 6 ఎల్‌పీఏలో ప్లేస్ అయ్యారంటే మీ ఫ్యామిలీ ఎలా ఉంటదో చూసుకోండి. మీరేం చూసుకోండి ఒకసారి. ఓకే. మీ ఫ్యామిలీకి మీ రిలేటివ్స్ ఇచ్చే ఏమంటారు రెస్పెక్ట్ చూసుకోండి మళ్ళీ. ఓకే. అదంతా చేంజ్ అయిపోతుందండి. అదంతా చేంజ్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడొచ్చి నువ్వు కోర్స్ నేర్చుకొని ఎంత బాగా నేర్చుకోగలవు, ఎంత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వగలవు అనే దానిపైన ఉంటది. నెక్స్ట్ నేను కాలేజ్ అయిందే నేను జాబ్‌కెళ్ళిపోతా నాకెందుకండి కోర్సు అనుకుంటారండి. పర్ఫెక్ట్ ఐడియా. కానీ అది కొంతమందికి వర్కౌట్ అవుతది. ఎలా అంటే కాలేజ్ బేస్డ్. మీ కాలేజ్ ఎక్సలెంట్‌గా చెప్పిస్తున్నారు. అంత అసలు క్యాంపస్ డ్రైవ్‌లోనే అన్నీ అయిపోతున్నాయి అనుకుంటే ఓకే. లేదంటే బయటొచ్చి నేను సెర్చ్ చేసుకుంటానంటే అది అయ్యే పని కాదండి. చాలా కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినారియో అండి. ఒక ఏబీసీ లేదా క్యాప్‌జెమినీలో పైథాన్ డెవలపర్ ఫ్రెషర్ ఓపెనింగ్ పడిందండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ డెవలపర్ ఫ్రెషర్ ఓపెనింగ్ పడింది. ఓకేనా? చాలామంది ఇంటర్వ్యూకెళ్లారండి. దాంట్లో ఓకేనా అందరూ కోర్స్ చేశారు. ఒక కోర్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్న వాళ్ళుంటారు. కోర్స్ చేయని వాళ్ళు అసలు పైథాన్ అంటే కూడా తెలీదు. కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటది వాడికి. వాడికి 99% కూడా ఉన్నాయి. డిగ్రీలో లేదా బీటెక్‌లో. ఓకేనా? కానీ ఇంకొకతను కోర్స్ చేశాడు. కోర్స్ చేసి పైథాన్ పైన సబ్జెక్ట్ స్టఫ్ ఉంది. లేదా జావా లేదా మీ ఇష్టం ఏదైనా సరే సబ్జెక్ట్ స్టఫ్ ఉంది. ఓకేనా అండి? ఎవరిని తీసుకుంటారండి? ఏం తెలియని ఒక ఏబీసీ అనే అతన్ని తీసుకుంటారా? ఆల్రెడీ మనకి ఏ రోల్‌కైతే చూస్తున్నామో అది ఆల్రెడీ నేర్చుకొని ఉండే అతన్ని తీసుకుంటారా ఇంటర్వ్యూ చేసి? నేర్చుకోని వాడిని తీసుకొని మళ్ళీ వీడు ట్రైనింగ్ ఇచ్చుకోవాలా. ఇంకో 3, 4 నెలలు. దానికి బదులు ఆల్రెడీ నేర్చుకున్న వాడిని తీసుకుంటే బెస్ట్ కదా! ఎవరైనా అంతే కదండీ! అలానే కదా ఆలోచిస్తారు. ఏ కంపెనీ అయినా కూడా. ఎక్సెప్ట్ క్యాంపస్ డ్రైవ్ మీకు జాబ్ రావాలి అంటే ఒక టెక్నాలజీ మీ హ్యాండ్‌లో ఉండాల. ఒక సర్టిఫికేట్ ఉండాల. ఇంకా మీకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఉంది మీ హ్యాండ్‌లో అంటే చాలా చాలా ప్లస్ పాయింట్. కంపేర్ టు కంప్లీట్ ఫ్రెషర్ ఒక ఇంటర్న్‌షిప్ చేసిన ఒక స్టూడెంట్‌ని, ఒక క్యాండిడేట్‌ని హైర్ చేయడానికి కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. జరిగేదండి. ఇది బయట జరిగేది చెప్తున్నా నేను. మీకు తెలీదు కదా! మీరు అక్కడ ఉన్నారు కదా! ఇక్కడ బయట జరిగేది చెప్తున్నా. కంపేర్ టు కంప్లీట్ ఫ్రెషర్ ఒక ఇంటర్న్‌షిప్ ఆల్రెడీ చేసిన అతన్ని హైర్ చేయడానికి కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఆ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కూడా మేమిస్తాము. ఓకేనండి. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కూడా మేమిస్తాము. ఇక్కడ పైథాన్ చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయి. ఓకేనా? పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది. జావా ఫుల్ స్టాక్ ఉంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నాన్న జావా డేటా అనలిస్ట్ కోర్స్ ఉంది.
అసలు మాకు కోడింగే వద్దు అనుకునే వాళ్ళకి డేటా అనలిస్ట్ కోర్స్ ఉంది. ఓకేనా, డేటా అనలిస్ట్ కోర్స్ అసలు కోడింగే ఉండదు ఇందులో. టూల్స్ ఉంటాయండి, ఎక్సెల్, MySQL, SAS, పవర్ BI, ట్యాబ్లూ, ఇలా టూల్స్ ఉంటాయి. టూల్స్ నేర్చుకుంటే మీకు వర్కౌట్ అయిపోతుంది. ఇందులో కూడా పైథాన్ తెలుసు అంటే ప్లస్ పాయింట్, చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట. పైథాన్ తెలిస్తే, స్టిల్ పైథాన్ తెలియదంటే నో ప్రాబ్లం, రిమైనింగ్ మీరు నేర్చుకున్నారంటే వర్కౌట్ అవుతుంది. ఇలా మీకు ఎవరైనా అసలు కోడింగే నాకు వద్దు, టూల్ బేస్డే నాకు కావాలా అంటే డేటా అనలిస్ట్ ఈజ్ ద బెస్ట్ కోర్స్. ఓకేనా అండి. నెక్స్ట్, అసలు నాకు కోడింగే వద్దు, డేటా అనలిస్ట్ వద్దు, నేను టెస్టింగ్ సైడ్ వెళ్తా అంటే టెస్టింగ్ కోర్సులు మా దగ్గర ఉన్నాయి. కానీ నన్న ఫ్రెషర్లు వెళ్ళకండి టెస్టింగ్ సైడ్. కోర్స్ చేసినా ఏం చేసినా ఫ్రెషర్గా కష్టము. ఓకేనండి, చాలా లేట్ అవుతుంది. సెలీనియం టెస్టింగ్ అనేసి చాలామంది వెళ్ళి ఏదేదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారండి. ఒక్కరికి కూడా అట్లీస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కాదు. ఓకేనండి, అది వర్కౌట్ అవ్వండి. ఓకేనా, బయట జరిగేది ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా, సో డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి, లేదా ఇలా టూల్స్ బేస్డ్ వెళ్ళండి. టెస్టింగ్ సైడ్ అదంతా మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా అండి. ఓకేనా సార్. నెక్స్ట్ నేను చెప్పా కదండి మీకు అసలు బెనిఫిట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్టెక్లో తీసుకుంటే కోర్స్ అంటే మేము కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే, మీరు కోర్స్ చేస్తే దాంతోపాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఓకేనండి. మీరు పైథాన్ ఫుల్ స్టాక్ చేశారనుకోండి, ఇక్కడే వెబ్టెక్లోనే పైథాన్ ఫుల్ స్టాక్ పైన మీరు ఇంటర్న్షిప్ కూడా చేసినట్టుగా ఫ్రీగానే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్. నెక్స్ట్, ఇలా చాలా ఇన్స్టిట్యూట్లు కూడా ఇస్తారండి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేసి. కానీ ఒక ఇన్స్టిట్యూట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం వేరు, ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం వేరు కదండి. ఏమంటారండి మీరు? కరెక్టే కదా. ఒక ఇన్స్టిట్యూట్ ఇంటర్న్షిప్ ఇస్తే వాల్యూ ఉంటుందా? ఒక కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్న్షిప్ ఇస్తే వాల్యూ ఉంటుందా అండి? కంపెనీయే కదా, అఫ్ కోర్స్. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే వెబ్టెక్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ప్లస్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, కాబట్టి మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము వ్యాలిడ్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము 100% వ్యాలిడ్. ఓకేనండి. కోర్స్ అయిన తర్వాత మీకు చాలా చాలా యాడ్ ఆన్ అయింది, చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంటర్న్షిప్ ఉందంటే మీకు ఇంటర్న్షిప్ 1 year కావాలని ఇస్తాం, 6 months కావాలని ఇస్తాం, మీ ఇష్టం. మీరు ఏ డేట్ చెప్తే ఆ డేట్ మేము వేసిస్తాం. ఓకేనా. నెక్స్ట్, పార్ట్ టైం జాబ్. ఇది వినాలండి. నాకు తెలిసినంత వరకు ఎంటైర్ ఇండియాలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం జాబ్ అనే కాన్సెప్టే లేదండి. ఎక్కడన్నా విన్నారండి ఒక ఇన్స్టిట్యూట్ పార్ట్ టైం జాబ్ ఇవ్వడం విన్నారా? ఈవెన్ మీకు కూడా ఇప్పుడు మీ కాలేజీలోనే కూడా వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి ఉండొచ్చు డిఫరెంట్. ఎవరైనా చెప్పారండి? మీ దగ్గర కోర్స్ ఫీజులు తీసుకోవడమే తప్ప మీకు మేము జాబ్ ఇచ్చి మీకు శాలరీ ఇస్తామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉందండి, ఎందుకంటే ఇది కంపెనీ కూడా కాబట్టి. ఓకేనండి, మేము మీకు పార్ట్ టైం జాబ్ కూడా ఇస్తాము. ఇది ఎప్పుడంటే కోర్స్ అయిన తర్వాత కాదు, కోర్సు జాయిన్ అయిన 2nd day 3rd day నుంచే నీకు పార్ట్ టైం జాబ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. మీరు ఎంతైతే ఫీజు పే చేస్తున్నారో అది ప్లస్ మీరు ఇక్కడ వచ్చి ఏదన్నా పీజీ రెంట్లు ఏదైనా కట్టుకుంటే అన్నీ కలిపి మీరు ఇక్కడ ఎర్న్ చేసుకునేచ్చండి బ్యాక్. మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవడం ద్వారా ఎర్న్ చేసుకునేచ్చు. మన ఆఫీస్లోనే వెబ్టెక్లోనే కూర్చొని ఓకేనా, కోర్సు క్లాస్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అది అందరికీ కాదండి, ఎందుకంటే బ్యాచ్లో 20 మంది ఉంటే 20 మందికి మనం ఇవ్వలేం కదండి. 30 మంది ఉంటే 30 మందికి ఇవ్వలేం కదా జాబ్లో. ఎక్కడ కూర్చోబెట్టి మేము పని చేయించాలండి వాళ్ళని. ఓకేనా, 5 మందికి మాత్రం ఒక బ్యాచ్లో 5 మందికి. ఓకేనా, 5 మందికి మాత్రం పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఓకేనా, అది మేము కొన్ని డెమోస్లో మాత్రం చెప్తాము ఎవరో 5 మంది అని చెప్పేసి. ఇప్పుడేం చెప్తున్నానంటే అండి, ఈ డెమోలో ఎంతమంది జాయిన్ అయ్యారు? 35 మంది ఉన్నారు కదండి, 34 నన్ను తీసేస్తే ఈ 34 మెంబర్స్లో నేను ఎన్రోల్మెంట్ చెప్పా కదా, Wednesday 6 లోపు ఎన్రోల్ చేసుకోవాలా, 6 PM లోపు అనేసి. ఎంతమంది అయితే ఎన్రోల్ చేసుకుంటారో అందులో ఫస్ట్ 5 మెంబర్స్కి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ 100% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35 మందిలో ఒక 20 మంది ఎన్రోల్ చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ 5 మంది ఉంటారు కదా, వాళ్ళు రేపు చేసుకోవచ్చు, ఈరోజు నైటే చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్. ఓకేనా, ఎల్లుండి చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఫస్ట్ 5 మంది ఉంటారు కదండి, ఫస్ట్ 5 మందికి పార్ట్ టైం జాబ్ కంపల్సరీ ఉంటుంది. పార్ట్ టైం జాబ్కి శాలరీ కూడా పే చేస్తాము. 6 to 10,000 మినిమం శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. డైలీ ఒక 3 hours 4 hours వర్క్ చేస్తే చాలు మన ఆఫీస్లోనే కూర్చొని. ఓకేనండి, ల్యాప్టాప్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, క్లాస్ మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి.
ఆఫ్టర్నూన్ పైన మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత కూర్చొని ఈ పార్ట్ టైం జాబ్ వర్క్ చేసుకోండి. మేము పక్కా ట్రైనింగ్ ఇస్తాం ఎలా జాబ్ చేయాలా ఏంటనేసి. ఓకేనా అండి? ఆ జాబ్ మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. రిక్రూట్మెంట్ సైడ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ మీకు పార్ట్ టైం జాబ్, డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి. మీకు పార్ట్ టైం జాబ్ లెక్క ఇస్తాం. ఏది ఓపెనింగ్ ఉంటే అది ఇస్తాం మన దాంట్లోనే. ఫస్ట్ 5 మందికి కన్ఫామ్‌గా ఉంటుంది. నెక్స్ట్ 20 మందిలో రిమైనింగ్ 5 మంది తీసేస్తే ఈ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదండీ. ఫర్ ఎగ్జాంపుల్ 5 మందిలో ఎవరైనా ఒకరు రాలేదు. ఆ ఒకటి అనేది 6థ్ అతనికి ఉంటుంది. ఓకే. ఇద్దరు రాలేదు. 6థ్, 7థ్ ఎవరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి ఉంటుంది. ఓకేనండి? అలా ఉంటుంది. సో ఎవరైతే పార్ట్ టైం జాబ్ కూడా నాకు కావాలి, ఓన్లీ కోర్స్ చేసుకోవడం కాదు, నేను జాబ్ కూడా చేసుకుంటూ నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఎన్రోల్ అవ్వండి. ఓకేనా అండి? ఇమ్మీడియేట్‌గా ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్‌మెంట్ అంటే చెప్పా కదా! మీ టోటల్ ఫీజ్‌లోనే 1000 రూపీస్ పే చేసుకొని జస్ట్ కన్ఫర్మేషన్. ఒకవేళ మీరు రాలేకపోతున్నారంటే రీఫండ్ ఇచ్చేస్తాం అంతే. మీరు ఎంత పే చేస్తారో మొత్తం మీకు రీఫండ్ వస్తది. ఆన్‌లైన్ బ్యాచ్ ఉంది. ఆఫ్‌లైన్ కూడా ఉంది. ఓకేనా? మీరు బెంగుళూరు వస్తాను, వచ్చి నేను నేర్చుకుంటానంటే ఆఫ్‌లైన్. ఓకే రండి, నో ప్రాబ్లమ్ ఉంది. లేదు నేను రాలేను ఎక్కడికి, ఇంట్లో వాళ్ళు పంపట్లేదు. ఓకేనా? మీ ఇష్టం. 100 రీజన్స్ ఉండొచ్చు. ఇంటి దగ్గర నుంచే నేర్చుకుంటానంటే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటది. రికార్డింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం అప్పుడు. లైవ్ క్లాస్ ప్లస్ రికార్డింగ్. ఓకేనా అండి? నెక్స్ట్ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండి. జస్ట్ ఏదో మీకు పీపీటీస్ చూపిస్తూ చెప్పుకొని పోవడం. కోడింగ్ కూడా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఇదే చేస్తారండి. కోడింగ్ కూడా పీపీటీలో ఉంటదండి. ఇది పీపీటీ, ఇది అని చెప్తారు. అది కాదండి. అలా టీచింగ్ కాదు. ఎండ్ టు ఎండ్, ఎండ్ టు ఎండ్ ఓకేనా? ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీకు కోడింగ్ కూడా చేస్తూ, అవుట్‌పుట్ కూడా చూపిస్తూ, మీ దగ్గర చేపిస్తూ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీకు ఇస్తారండి మన ట్రైనర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది మెయిన్ మీకు. రిమైనింగ్ అంతా సెకండరీ. ఇది మెయిన్. చదువు బాగా నేర్చుకోవాలి కదా ఫస్టే. సబ్జెక్ట్ మీ దగ్గర మీ హ్యాండ్‌లో సబ్జెక్ట్ ఉందంటే ఎక్కడికైనా వెళ్ళి బతకచ్చండి. ఓకేనా? నెక్స్ట్ అన్నీ ఓకే. నెక్స్ట్ ప్లేస్‌మెంట్. 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్. కొంతమంది గ్యారంటీ అంటారండి. ఓకేనా? అందరికీ ఎవరు ప్లేస్‌మెంట్ ఇవ్వలేరు కదండీ. వచ్చి ఫీజు కట్టి ఒక కోర్స్‌లో జాయిన్ అయితే కోర్స్ కంప్లీట్ చేసేస్తే జాబ్ వచ్చేస్తదా అండి? మీరు బాగా చదువుకుంటే జాబ్ వస్తదా? మీరు బాగా చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంటర్వ్యూ బాగా అటెండ్ అయితే జాబ్ వస్తదా? కోర్స్ ఫీజు కడితే జాబ్ వస్తదా? చదువుకోవాలా. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదండీ. మీ పర్ఫార్మెన్స్ మాకు చూపించాలా. సో మినిమమ్ పర్ఫార్మెన్స్ అని అట్‌లీస్ట్ అలాంటి వాళ్ళకి మా సైడ్ నుంచి 100% అసిస్టెన్స్ ఉంటది. ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కంపల్సరీ ఇస్తాము. మీరు ఇంటర్వ్యూ కొడితే చాలు. దానికి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ మేము ఇస్తాం. ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ గాని అన్నీ ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్‌గా మీకు నాలెడ్జ్ వచ్చింది. ఓకే. ట్రైనర్ చేపిచ్చాడు. పైథాన్ అన్నీ చేపిచ్చారు. ఓకే. నెక్స్ట్ దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఇంగ్లీష్ లేదు నా దగ్గర. నేను ఆంధ్ర పల్లెటూరు నాది. ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదు. అనుకునే వాళ్ళకి ఓకేనా? ఇక్కడ అందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనండి? సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కూడా ఇక్కడ ఉంటది. ఫ్రమ్ ద హెచ్ఆర్. ఇది చెప్పేది ఒక హెచ్ఆర్. ఓకేనా? మా దగ్గర హెచ్ఆర్ కోర్స్ కూడా ఉందండి. హెచ్ఆర్ కోర్స్ కూడా ఉంది. హెచ్ఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. హెచ్ఆర్స్‌ని మేము ట్రైన్ చేస్తాం. ఓకేనా? ఫ్రెషర్ లెవెల్ వాళ్ళని తీసుకొని కూడా వాళ్ళకి హెచ్ఆర్ ట్రైనింగ్ ఇచ్చి హెచ్ఆర్‌గా కూడా ప్లేస్ చేస్తాం. ఓకేనా అండి? చాలా హెచ్ఆర్ ట్రైనింగ్ ఉంది. ఆ హెచ్ఆర్ ట్రైనింగ్ ఇచ్చేది యాక్సెంచర్ హెచ్ఆర్ ఇప్పుడు. యాక్సెంచర్‌లో వర్క్ చేసే ఒక హెచ్ఆర్ డైలీ వచ్చి హెచ్ఆర్ ట్రైనింగ్ ఇచ్చేసి వెళ్తారు. ఆయనే ఓకేనా? డైలీ 1 అవర్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ క్లాసెస్ కూడా చెప్తారు. డైలీ, వీక్లీ అలా. డిపెండ్స్. ఓకేనా అండి? టైమింగ్ బట్టి ఇక. ఓకేనా? సో యాక్సెంచర్ హెచ్ఆర్ మీకు ఓకేనా? మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ చెప్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మామూలుగా ఈ స్కిల్స్‌కి చెప్పాలంటే సెపరేట్ మీకు కాస్ట్ అయితే ఉంటది. 5,000, 10,000 అలా పర్ హెడ్. కానీ ఇక్కడ అలా ఏం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇదంతా కూడా వస్తది. ఓకేనా అండి? ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇది. నెక్స్ట్ హెచ్ఆర్ ట్రైనింగ్. అసలు నాకు కోడింగే రాదు. నాకు ఆ టెక్నాలజీయే వద్దు. నాకు ఆ సాఫ్ట్‌వేర్ జాబ్‌లే వద్దు. నేను కొంచెం డిఫరెంట్‌గా ఎళ్తా. ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం వచ్చే వాళ్ళని హైర్ చేసే రోల్‌కి నేను ఎళ్తా అనుకుంటే హెచ్ఆర్ ట్రైనింగ్ ఈస్ ద బెస్ట్. జీరో కోడింగ్. అసలు ఏమీ ఉండదు. చాలా ఈజీగా అయిపోతుంది. హెచ్ఆర్ అంటే ఏంటి? రిక్రూటర్ అంటే ఏంటి? హెచ్ఆర్ అసిస్టెంట్ అంటే ఏంటి? ఏం చేస్తారు వాళ్ళు? టాలెంట్ అక్విజిషన్ అంటే ఏంటి? రిక్రూట్మెంట్ మేనేజర్ ఏం చేస్తారు? హెచ్ఆర్ జనరలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ మా దగ్గర నౌకరీ ఉంది. మా దగ్గర ఫౌండిట్ ఉంది. ఓకేనండి? మీరు యూజ్ చేస్తారు కదండీ నౌకరీ ఇవన్నీ. అది డిఫరెంట్. అవొచ్చి జాబ్ సీకర్ లాగిన్ మీకు. ఓకేనా? మా దగ్గర ఉండేది మాది కంపెనీ కూడా కాబట్టి మేము పర్చేస్ చేసుకున్నాం. 5-6 లాక్ అది యాక్చువల్లీ పర్ ఇయర్. ఓకేనా? 5-6 లాక్ పెట్టి మేము నౌకరీ పర్చేస్ చేశాము.
ఓకేనండి. పర్ ఇయర్ అది మనకి ప్రైస్ అది యాక్చువల్లీ. అది ఎలా అంటే కంపెనీ రిక్రూటర్ లాగిన్, ఎంప్లాయర్ లాగిన్ అవి కూడా ఈ హెచ్ఆర్ వాళ్ళకి ఇచ్చి ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇక్కడే నేర్చుకోవచ్చు మీరు. ఎవరైనా హెచ్ఆర్ ట్రైనింగ్ కూడా నేను చేస్తానంటే మీ ఇష్టం రావచ్చు. వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి అది. ఓపెన్ అండి ఇది హెచ్ఆర్ ట్రైనింగ్ అయితే ఎవరైనా చేయొచ్చు. డిగ్రీ, బీటెక్, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ ఎవరైనా చేయొచ్చండి. ఓకేనా? డేటా అనలిస్ట్ కోర్స్ చెప్పే కదండి, ఇది కూడా ఉంది. డేటా అనలిస్ట్ కోర్స్ ఉంది. నెక్స్ట్ ఈ పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, కొంతమంది నాకు సాఫ్ట్వేర్ జాబే కావాలా కానీ ఎక్కువ కోడింగ్ వద్దు, తక్కువ కోడింగ్లో ఈజీగా అయిపోవాలనుకుంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ తీసుకోండి అన్న. చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ పైన కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అయిపోవచ్చు. ఓకేనా? అప్పుడు ఏంటంటే డ్యూరేషన్ తగ్గిపోతుంది, మీకు 2 monthsలో అయిపోతుంది. ఫీజు కూడా తగ్గుతుంది మీకు. ఓకేనా? ఇది సబ్జెక్ట్ చూడండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మాత్రం నేర్చుకుంటే చాలా. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్3, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, ఇంకా ఫ్రేమ్ వర్క్స్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మాత్రం నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోవచ్చు. చిన్న కోర్సు, తక్కువ డ్యూరేషనే, ఈజీగా కూడా ఉంటుంది. మీకు ఈ ఆప్షన్ కూడా ఉందండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ పవర్ బిఐ ఇవంతా వద్దులేండి, ఓన్లీ పవర్ బిఐ అంతా మీకు వర్కౌట్ అవ్వదు. కంప్లీట్ డేటా అనలిస్ట్ నేర్చుకుంటే వర్కౌట్ అవుతుంది. అర్థమైందండి? క్లియరా? మీ ఇప్పుడే చెప్పొచ్చండి, మీకు సైడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, నో ప్రాబ్లం. నార్మల్ ఇన్స్టిట్యూట్ లాగా ఉండదండి. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లు మీరు చూసుంటారు కదండి, అలా ఉండదు. కొంచెం డిఫరెంట్ అండి, కార్పొరేట్ కంపెనీ లాగే ఉంటుంది. చూడండి ఒకసారి 17 floors. ఓకేనండి, లోపల చూడండి ఎలా ఉంటుందో. చదువుకునే ఏరియా చూడండి. ఓకేనా? కార్పొరేట్ కంపెనీ లాగే ఉంటుంది. ఇది బ్రాంచ్ ఆఫీస్. ఇక మీకు బ్యాచ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో? ఎనీథింగ్ ఎల్స్? ఎనీ డౌట్స్? ఎనీ కన్సర్న్స్? ఏం లేవా? క్లియర్ అండి? No, sir. అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే అండి, చదువుకోవాలండి. ఏమండి కాలేజ్ ఎప్పుడండి ఎగ్జామ్స్ మీకు? ఐ థింక్ ఫైనల్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏం లేవు. సార్, ఇప్పుడు ఇంటర్న్షిప్ కాబట్టి మాకు ఎగ్జామ్స్ లేవు సార్. అదే రైట్ అండి. సరే అండి, యాక్చువల్లీ మీరు వచ్చి కాలేజ్, నా సజెషన్ ఏంటంటే చాలా మందికి కాలేజ్ అయిన తర్వాత వస్తారు కదా కోర్సెస్కి, దాని మధ్యలో ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ పంపిస్తారు కదా, ఆ టైంకి కోర్స్ స్టార్ట్ చేసుకుంటే కాలేజ్ అయిపోయే టైంకి కోర్స్ అయిపోయి ఉంటుంది. బయట రాగానే మీరు ఈ జాబ్ ట్రయల్స్ వేసుకోవచ్చు ఇక. ఓకేనండి? అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే కాలేజ్ అయిన తర్వాత కోర్స్కి వెళ్తారు. ఏప్రిల్కో, మేకో మీకు 100% కాలేజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అక్కడ నుంచి మీకు జూన్కో, జూలైకో వస్తారు కోర్స్కి. అది ఎప్పుడండి కంప్లీట్ అయ్యేది? ఇక నెక్స్ట్ జనవరికి అవుతుంది. నువ్వు జూలైకి వచ్చినావంటే 26 జనవరికి మీకు కోర్స్ అవుతుంది. ఓకేనా? నువ్వు అక్కడికి నీకు మళ్ళీ 1 year గ్యాప్ వచ్చేసినట్టు అవుతుంది. నువ్వు 25 పాస్ అవుట్, కానీ 26లోనే నీ కోర్స్ అయింది. 26లో నువ్వు జాబ్ ట్రై చేస్తున్నావు అంటే మళ్ళీ 1 year గ్యాప్, కెరీర్ గ్యాప్. మళ్ళీ ఒక్కొక్కరికి 1 month పట్టచ్చు, ఒక్కొక్కరికి 10 daysలో జాబ్ కొడతారు, ఒక్కొక్కరు 2 months 3 months కూడా తీసుకుంటారు టైం జాబ్ కొట్టేదానికి. అది డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి? అప్పుడు ఇంకా వెళ్ళే కొద్దీ కెరీర్ గ్యాప్ అనమాట. కాబట్టి నా సజెషను, మీరు చదువుకునేటప్పుడే స్టార్ట్ చేసేయాలా కోర్స్ అనేది. వితౌట్ కోర్స్ చాలా కష్టం అండి, బయట అంత ఈజీగా లేదండి. ఓకేనా? బయట అంత ఈజీగా లేదండి జాబ్ కొట్టేది. ఓకేనా? ఇంకా అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్ వీ కెన్ డిస్కస్? ఎనీ కన్సర్న్స్? ఎనీ డౌట్స్? ఏం లేవా అండి?